నమస్కారం అండి. మనం ఇప్పుడు మంచి కథను విందామా? ఆ ఇంట్లోంచి సుబ్రహ్మణ్యం గారి శవం వెళ్ళి ఆ రోజుకు 15వ రోజు. ఇల్లంతా ఇన్నాళ్ళు సందడిగా పెళ్ళిళ్ళులా ఉండి ఈరోజే శ్మశాన నిశ్శబ్దం ఆవరించింది. పెద్దవాళ్ళు చావు పెళ్లితో సమానం అంటారు. సుబ్రహ్మణ్యం గారు మరీ పెద్దవారు కాదు. ఏ 80-90 ఏళ్ళో లేవు. ఆయనకి పోయేనాటికి 67 ఏళ్ళు మాత్రమే. ఈ రోజుల్లో 67 ఏళ్ళంటే పోయే వయసు కాదు. కానీ ఆయన పోయారు. మంచాన పడకుండా, తీసుకోకుండా, ఎవరి చేత చేయించుకోకుండా హాయిగా దాటిపోయాడు. అదృష్టవంతుడు అన్నారు అందరూ. ఉదయం కాఫీ తాగి కాఫీ గ్లాస్ పక్కన పెట్టి పక్కకు ఒరిగారు అంతే. ఆయన 2 కొడుకులు కోడళ్ళు, 2 కూతుళ్ళు అల్లుళ్ళు, మనవలు, ఆయన చెల్లెళ్ళు, అన్నదమ్ములు, బావమరుదులు, ఆవిడ వైపు చుట్టాలు అందరూ కలిసేసరికి వంట వాళ్ళు, వడ్డనలు, భోజనాలు అంతా పెళ్ళిళ్ళులాగానే కిటకిట్లాడింది ఇల్లు. బంధువులు దిగినప్పుడల్లా పరామర్శకి, ఊళ్ళో వాళ్ళు వచ్చినప్పుడల్లా మాత్రం ఆ ఇల్లు నిశ్శబ్దమయ్యేది. రాగాలు పెట్టి ఏడవలేని సంస్కారం ఉన్నవాళ్ళు కనుక అయిన వాళ్ళు, ఆప్తులు నిశ్శబ్దంగా కన్నీరు కార్చేవారు. కొందరు రాని కన్నీళ్లని పదే పదే తుడుచుకుని దుఃఖించేవారు. ఏమైతేనేం సుబ్రహ్మణ్యం గారి హయాం ఆ ఇంట్లో ముగిసిపోయింది. కొడుకులు కర్మకాండ తాహతుకు తగ్గట్టు యథావిధిగా చేసి తండ్రి రుణం తీర్చుకున్నారు. రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గారి ఆత్మశాంతికి కోర్టులో ఆ రోజు 2 నిమిషాలు మౌనం పాటించి లాయర్లు తమ డ్యూటీ అయిపోయినట్టు భావించేశారు. ఆ ఇంట్లో ఆయన లేని లోటుని ఇంకా నమ్మలేనిది ఆయన అర్ధాంగి అన్నపూర్ణమ్మ మాత్రమే. ఆయన పోయారంటే ఇంకా ఆవిడకి నమ్మకంగా అనిపించడం లేదు. అందుచేత ఆవిడకి అసలు పెద్దగా దుఃఖం కడుపులోంచో మనసులోంచో తన్నుకు రావాల్సినంత దుఃఖం రాలేదు. 40 ఏళ్ళు కలిసి బతికారు కానీ మనసులు కలబోసుకుని బతకలేదు వాళ్ళు. అసలే హఠాత్ మరణం, దానికి తోడు మనసులో ఒకరి కోసం ఒకరు బతికాం అన్న ప్రేమ అనురాగం కరువయ్యి ఆవిడకి ఇదంతా ఏదో ఆవిడ ప్రమేయం లేకుండా స్టేజీ మీద బలవంతంగా నిలబెట్టి నటింపజేసి సంభాషణలు వల్లించినట్టు, లోకం ఏమనుకుంటుందో అన్నట్టు రాని దుఃఖం చూపెట్టక తప్పలేదు. పరామర్శకు వచ్చినప్పుడల్లా ఇదేం బాధరా భగవంతుడా అన్నట్టు మూల కూర్చుని రాని ఏడుపుని నటించటం గత 15 రోజులుగా ఆ ఇంట్లో జరిగిన భాగోతంతో ఇంటి నిండా మనుషులు, పడుకునే వీలు లేక ఆవిడ మానసికంగా, శారీరకంగా అలిసిపోయింది. ఎప్పుడు ఇంత తిని హాయిగా పడుకుంటానో అనిపించింది ఆవిడికి. పుట్టింటికి రావాలమ్మా, వచ్చి 10 రోజులుండి వెళ్ళు అని అన్నదమ్ములు బతిమాలినా ససేమిరా అంది. పాపం ఈ ఇల్లు విడిచి రాలేకపోతుంది అని సమాధానపడి వెళ్ళారు ఆమె పుట్టింటివారు. కూతుళ్ళిద్దరూ పిల్లల చదువులమ్మా, ఎలా ఉండడం, అలా అని ఎలా వెళ్ళం అంటూ వాపోయారు. ఎవరుండి ఏం చేస్తారమ్మా, ఎన్నాళ్ళు ఎవరి కోసం ఎవరుంటారు, నా కోసం మీ పనులు మానుకోకండి అంది అన్నపూర్ణమ్మ. తల్లి విరక్తితో మాట్లాడుతుందనుకుని ఆవిడ్ని ఓదార్చి ధైర్యం చెప్పి రైలెక్కారు ఆడపిల్లలు. రెండో కొడుకు బెంగళూరులో ఓ పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగం. సెలవు లేదమ్మా అని నసిగాడు. వెళ్ళు నాయనా, నాకు ఆ భగవంతుడే తోడు, అయినా అన్నయ్య ఉన్నాడుగా, నా కోసం ఏ దిగులు వద్దు అంటూ రెండో కొడుక్కి పర్మిషన్ ఇచ్చింది ఆవిడ. వచ్చిన బంధువులంతా ఉండకూడదంటూ 11వ రోజు కొందరు, దగ్గర వాళ్ళు 13వ రోజు వెళ్ళారు. ఉన్న ఊర్లోనే లాయర్ ప్రాక్టీస్ చేస్తున్న పెద్ద కొడుకు ఇంకా ఈ జంజాటం అంతా నా మీదేరా బాబు అనుకున్నాడు. అంతా 4 రోజులు చుట్టపు చూపుగా వచ్చి హాయిగా పోయారు. ఈ ఇల్లు తనకు పుస్తెముడి, ఈ చాకిరీ నాకు తప్పదు అని మనసులో విసుక్కుంది. లాయర్ మొగుడిని చేసుకున్నందుకు రోజుకు 4 సార్లన్నా పశ్చాత్తాపపడే పెద్ద కోడలు. మామగారు పోవడంతో ఆ పశ్చాత్తాపం మరిది తోడుకోడలు టింగు రంగా అని వెళ్ళిపోగానే ఉడుకుమొత్తనంగా మారింది. ఎవరి పాటికి వారు వెళ్ళాక ఆ ఇల్లు గాలివాన వెలిశాక మాదిరి అయింది. గాలివాన జోరు హోరు తగ్గినా ఇల్లంతా ఆ గాలివాన గుర్తులుగా చిత్తడి, ఆకులు, అలమలు, చెత్త చెదారం ఎలా మిగులుతుందో ఇంట్లో నిశ్శబ్దం ఏర్పడినా ఇల్లంతా అడవిలా ప్రతి గది బట్టలతో, పక్కలతో, మరకలతో గలీజయింది. పెరడంతా
చూసే నాదుడు లేనట్టు ఎంగిలి విస్తరాకులు ఎగురుతున్నాయి. 10 రోజులు ఇదంతా దేవుకోవాలిరా భగవంతుడా అని పెద్ద కోడలు బెంగబెట్టుకుని, ఈరోజు నా వల్ల కాదు బాబు అని మంచం ఎక్కింది. ఇన్నాళ్ళు ఏడుపులు మొత్తుకోళ్ళు తిండి నిద్ర లేని అన్నపూర్ణమ్మ ఆ రోజు 8 గంటలకింత అన్నం కడుపులో పడగానే వెర్రినిద్ర ముంచుకొచ్చింది ఆవిడికి. అయితే వీటన్నింటి మధ్య సుబ్రహ్మణ్యం గారు పోయిన 10 రోజుల్లో అంత హడావిడిలోనూ అంత గొడవల మధ్య కూడా అందరి మనసుల్లో ఒక ప్రశ్న మెదలాడుతూనే ఉంది. కొడుకులు ఆరాటంగా, బంధువులు ఏం రాశాడో అన్న కుతూహలంగా విల్లు కోసం చూశారు. 10వ రోజున కాబోలు సుబ్రహ్మణ్యం గారి పెద్ద తమ్ముడు, ఏరా ప్రభాకర్, మీ నాన్న ఏదన్నా విల్లు రాశాడా లేదా ఇంతకీ అని ఆరా తీశాడు. ఆ మాట ఎవరూ అనకుండా తనెలా ఎత్తటం ఆ ప్రసక్తి అని మనసులో మదన పడుతున్న ప్రభాకరు, ఏమో చిన్నాన్న, తెలీదు, చూడాలి, నాకైతే ఏం చెప్పలేదు మరి అన్నాడు ఆరాటంగా. హఠాత్తుగా పోయాడు మరి, రాశాడో లేదో చూసుకోండి, రాస్తే పర్వాలేదు కానీ అని మధ్యలో ఆపేశాడు సుబ్బారావు గారు. ఆ మాటే ప్రభాకర్ దివాకర్ల మనసుల్లో మెదులుతోంది గత 10 రోజులుగా. అయినా విల్లు రాయకుండా పోతే గొడవే. ఆస్తి సమానంగా ఆడపిల్లలతో పంచుకోవాలి. తల్లి ఉంది, ఆవిడికి ఓ వాటా ఇవ్వాలి. ఏమ్మా వదినా, నీకేమైనా తెలుసా? అన్నయ్య విల్లు రాసిన సంగతి ఏమన్నా చెప్పాడా? అయ్యో నాయనా, నీ అన్నయ్య సంగతి నీ వెరగవా? ఇంట్లో పెళ్ళాం చాకరీకి తప్ప మంచికి చెడ్డకి సంప్రదించడం ఎప్పుడన్నా ఉందా ఈ 40 ఏళ్లలో? అన్నపూర్ణమ్మ ముక్కు చీదింది. చూడరా ప్రభాకర్, ఇనపెట్టా బీరువాని తీసి చూడు, విల్లుంటే నలుగురు ముందు ఒకసారి చదివితే మంచిది అన్నారు సుబ్బారావు గారు. ఇప్పుడెందుకులే, ఆయన పోయి పట్టుమని 10 రోజులు అవ్వలేదు, ఆస్తుల పంపకం మాట ఎందుకు అని ఏ ఒక్కరూ అనలేదు, అనుకోలేదు. పిల్లలకి ఆరాటంగా, చుట్టాలకి కుతూహలంగా ఉంది. ప్రభాకరు ఇనపెట్టె, బీరువాలు, బ్రీఫ్ కేసులు, డ్రాయర్లు, పెట్టెలు, బట్టల మధ్య అన్నీ లాగి పీకి కెలికి చూశాడు. కానీ విల్లు మాత్రం ఎక్కడా కనపడలేదు. నిరాశపడ్డాడు. రాసినట్టు లేదు బాబాయ్. మరి ఇప్పుడు ఎలా అన్నాడు సందిగ్ధంగా. రాయకపోతే అందరికీ సమానంగా వస్తుందిరా అబ్బాయి, ఉన్నదేదో నలుగురు పంచుకోవాలి. మరి మీ అమ్మతో కలిసి 5 వాటాలు అవుతుంది. ఆవిడ తదనంతరము ఆ వాటా మళ్ళీ మీ అందరికీ సమంగా వచ్చేట్టు పంచుకోవాలి. ఆడపిల్లలు అక్కర్లేదంటే తప్ప 4 వాటాలు వేయాల్సిందే. ప్రభాకరు చెల్లెళ్ల వంక ఆరాటంగా చూశాడు. చెల్లెళ్ళు మంచి కుటుంబాల్లో పడ్డారు, మొగుళ్ళు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. మాకెందుకులే, అక్కర్లేదు అనరా అన్నట్టు ఆశగా చూశాడు. కానీ చెల్లెళ్ళు నోరు మెదపలేదు. ఉత్తినే వస్తుంటే డబ్బు చేదా, ఎందుకు వద్దంటాం, మాకేమన్నా వెర్రా అన్నట్టు కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు, మనమెందుకు బయటపడటం అన్నట్టు నోరు మెదపలేదు. ఏమోయ్ ప్రభాకర్, ఇప్పుడు ఎందుకయ్యా ఈ ఆస్తి పంపకాల మాటలు? మీ అమ్మగారు ఇంకా ఉండగానే 10వ రోజన్నా కాకుండా ఈ మాటలు ఎందుకు? తర్వాత చూసుకోకూడదా? అంతగా అయితే సంవత్సరికానికి వచ్చినప్పుడు చూడొచ్చు కదా. పెద్దల్లుడు ముకుందరావు కాస్త ఇంగితం కనబరిచాడు. అది నిజమే అనుకోండి, నన్నడిగితే అక్కయ్య ఉన్నన్ని రోజులు ఆస్తి ఉమ్మడిగా ఉండడమే మంచిది. ఆవిడుండగా అప్పుడే ఈ పంపకాలేమిటి? ఏం పంచుకున్నా ఆవిడ తదనంతరం అయితేనే బాగుంటుందని నా ఉద్దేశం అన్నాడు అన్నపూర్ణమ్మ పెద్ద తమ్ముడు నారాయణ. అతని మాటల్లో సబబు కనిపించింది చుట్టాలకి. ప్రభాకర్కి మాత్రం ఆ మాట నచ్చలేదు. అయినా బొత్తిగా బయటపడిపోవటం ఇష్టం లేక మామయ్య వంక కాస్త గుర్రుగా చూశాడు. అది కాదు మామయ్య, ఏదో అనుకుని రాసుకుంటే మంచిది కదా, ఎప్పటికి ఎలా వస్తుందో. నాన్న హఠాత్తుగా పోయారు, విల్లు రాయకపోబట్టే కదా ఈ ఆలోచనలు. అయితే ఇప్పుడే మీ అమ్మ బతికినంతకాలం అంతా ఆవిడ ఆధీనంలో ఉండేటట్టు, తదనంతరం ఫలానాది ఫలానా వారికి అన్నట్టు రాసుకోండి కావలిస్తే అన్నాడు నారాయణ. అవును, అలా చెయ్యరా ప్రభాకర్, మీ అమ్మకి తృప్తిగా ఉంటుంది. ఇప్పటి నుంచి ఆస్తి పంపకాలంటూ అయితే కుటుంబం విడిపోతుంది. ఆవిడ ఉన్నన్ని రోజులు ఇదంతా ఆవిడదే కదా, తర్వాతే మీకని రాసుకోండి. ఇప్పుడు ఈ ఆస్తి రాకపోతే గడవని వారెవరూ లేరు కదా.
పెద్ద తమ్ముడు సుబ్బారావు అన్నారు. ఏమంటావమ్మా వదినా? అయ్యో, నాదేముంది నాయనా, ఎప్పుడన్నా ఈ ఆస్తులు వివరాలు ఆయన నాకేమన్నా చెప్పారా? ఏదో ఇంత తిని నా ఇంట్లో నేను పడి ఉండేటట్టు చూడు బాబు, ఇంకెవరి కొంపబట్టుకు వెళ్లకుండా. నా బతుకు ఈ ఇంట్లో తెల్లారిపోతే చాలు నాయనా, మిగతాది ఎవరెవరు ఎలా కావాలంటే అలా రాయించుకోమను. పెద్దవాళ్ళు మీరు నలుగురు ఉండగానే మంచి చెడ్డ ఆలోచించి ఎవరికి అన్యాయం జరగకుండా నలుగురికి సమానంగా రాయించండి నాయనా అంది అన్నపూర్ణమ్మ. చూడండి మావయ్య గారు, అత్తగారు ఉన్నన్ని రోజులు ఆస్తి అంతటి మీద సర్వహక్కులు ఆవిడవే. అంటే అమ్మడం అని కాదు, అనుభవించడం వరకు ఆవిడకే హక్కు. ఆవిడ తదనంతరం ఎవరెవరికి ఏం చెందాలో పెద్దవాళ్ళు మీరు ఆలోచించి రాయించండి పెద్దల్లుడు అన్నాడు. ప్రభాకర్కి అందరి మాటలు వింటుంటే ఒళ్ళు మండిపోతుంది. ఈ ఆస్తి తల్లితో ముడిపెట్టకుండా ఎవరిది వారికి రాసేస్తే బాగుండు అని ఉంది. కానీ నలుగురి మధ్య ఎలా తేలిపోవడమో అర్థం కాలేదు. తెగేసి నా వాటా నాకివ్వండి అని తండ్రి పోయిన 10వ రోజే చెప్పడం అంటే బంధువులందరి ముందు తేలిపోవటం ఏం బాగుంటుంది అని మదనపడ్డాడు. అన్నగారున్నారుగా, అన్నకొస్తే నాకు మాత్రం రాదా అన్నట్టు దివాకర్ గడుసుగా ఏం మాట్లాడలేదు. ఆడపిల్లలు మాకేం అక్కర్లేదు, మాకున్నది చాలు అంటారేమో అన్న ఆశ లేకుండా వాళ్ళు ఏం మాట్లాడలేదు. పెద్ద బావగారి మాటలు బట్టి తల్లి తదనంతరం నలుగురికి సమానంగా అన్నాడంటే ఆస్తి వాళ్ళు వదులుకోరు అని అర్థమవుతుంది. తండ్రి ఏదో విల్లు రాసిపోతే ఈ గొడవ రాకపోను అనుకున్నాడు. అతనికి అసంతృప్తిగా ఉంది ఈ వ్యవహారం. కానీ అతని భావాలతో ప్రమేయం లేనట్టే పెద్దలందరూ కలిసి ఆస్తి ఏ విధంగా రాయించుకోవాలో నిర్ణయించేశారు. ఈ ఇల్లు పెద్ద కొడుకు ఈ ఊర్లో ఉంటాడు కాబట్టి అతనికి చెందేటట్టు, బెంగళూరులో చిన్న కొడుకు ఎలాగూ స్థలం కొనుక్కున్నాడు, అక్కడే సెటిల్ అవుతాడు కనుక పొలం అతని పేర పెట్టేట్టు. అది అమ్మి అతను ఇల్లు కట్టుకుంటాడో పొలమే ఉంచుకుంటాడో అతనికే వదిలేరు. ఆడపిల్లలకి ఇంట్లో ఉన్న 2 లక్షల క్యాషు, తల్లి బంగారం వచ్చేటట్టు, ఇదంతా అన్నపూర్ణమ్మ గారి తదనంతరం చెందేట్టు విల్లు రాసి సాక్షి సంతకాలు పెట్టించి తమ పని అయిపోయినట్టు పెద్దలంతా వెళ్ళిపోయారు. మిగతా వాళ్ళెవ్వరికి అంత బాధ అనిపించలేదు. కానీ అక్కడ ఉండాల్సిన ప్రభాకర్ మాత్రం ఈ ఏర్పాటేవీ నచ్చలేదు. నచ్చక చేసేదేం లేదు గనక మొహం మార్చుకున్నాడు. అన్నపూర్ణమ్మకు మాత్రం ఈ ఏర్పాటు సంతృప్తిగానే ఉంది. ఆయన విల్లు రాయకపోవడం మంచిదే అయింది. రాసుంటే తన పేర ఏమీ రాసేవారు కాదు. ఆడపెత్తనం మంగళ వైద్యం, ఆడదాని చేతిలో డబ్బు, మగాడి చేతిలో బిడ్డ దక్కవు లాంటి అభిప్రాయాలు ఆయనవి. ఆడదంటే ఇంట్లో చాకిరీకి, పిల్లల్ని కనడానికి పెంచడానికి తప్ప ఎందుకు పనికిరాదనే పాతకాలం అభిప్రాయాలున్న మనిషి ఆయన. ఆడదెప్పుడు తండ్రి, భర్త, కొడుకు ఇలా ఎవరో ఒకరి మగవాడి రక్షణలోనే ఉండాలి కానీ ఆడదానికి ఏం తెలుసు మేనేజ్మెంటు అనే మనస్తత్వం గల వ్యక్తి. 2 కొడుకులు ఉన్నారుగా, ఆమె రోజులు వాళ్ళ దగ్గర వెళ్ళిపోతాయిలే అని తన పేర ఏం రాసేవారు కాదేమో. అప్పుడు తనకి కొడుకుల పంచన పడి ఉండాల్సిన గతి పట్టేది. పోతూ పోతూ ఆయన చేసిన మంచి పనేమో ఇది. 40 ఏళ్ళు కాపురం చేసినందుకు నిలవ నీడ దొరికింది ఇప్పుడు. బతికినన్ని రోజులు తనని ఓ మనిషిలా ఎప్పుడు చూశారు గనక. నీకేం తెలుసు, నోరు మూసుకో, వంటింట్లో పడుండక తగుదనమ్మా అని మాట్లాడుతున్నావా? అన్ని పాములు తలెత్తితే తాడిపాము తలెత్తిందిట. ఇలాంటి హేళన తప్ప తనని ఓ మనిషిగా ఆయన ఎప్పుడూ గుర్తించలేదు. కసుర్లు విసుర్లు తప్ప అభిమానం ఆప్యాయత ఏం పంచిచ్చారు కనుక చిర్రుబుర్రులు అధార్టి చలాయించి ఆజ్ఞలు జారీ చేయడం తప్ప అనురాగంతో వశపరుచుకున్నారా? కష్టంలో సుఖంలో తన సలహా ఎప్పుడన్నా అడిగారా? ఆచరించారా? మగాణ్ణి సంపాదిస్తున్నవాణ్ణి ఇదంతా నాది అని తప్ప మనది అని ఎప్పుడన్నా అన్నారా? పెళ్ళాం గనక అదంతా భరించింది. మొదట్లో కష్టం అనిపించినా అలవాటయ్యి తర్వాత ఏం అనిపించకుండా తన మానాన తనుండేది. ఇంట్లో చాకిరీ చేసుకుంటూ పిల్లల్ని కని పెంచుకుంటూ ఆయనగారు తిట్టినరోజు ఏడ్చుకుని దగ్గరికి తీసుకున్న రోజున పొంగిపోయి
అదే లోకం అనుకుంటూ ఇన్నాళ్ళు గడిపింది. కాపురానికి వచ్చిన 40 ఏళ్లకి తనదంటూ విల్లు రాయకపోబట్టి మిగిలింది. రాస్తే ఈ ఇల్లు పెద్ద కొడుక్కి రాసిపోయేవారు. ఇన్నాళ్ళు మొగుడు జులుం, ఇప్పుడిక కొడుకు హయాంలో బట్ట కట్టవలసి వచ్చేది. ఏదో ఆ దేవుడికి దయ కలిగి విల్లు రాయలేదు, నయమే అనుకుంది. ఏమిటండి, మనకొచ్చేదేదో విడిగా రాయించుకోకుండా ఇలా ఆవిడగారు ఉన్నన్ని రోజులు ఉమ్మడిగా ఆస్తి ఉండడానికి ఒప్పుకున్నారు? గదిలో పద్మ మొగుణ్ణి దులపడం మొదలుపెట్టింది. ఏం చేయమంటావు? పెద్దవాళ్ళంతా అలా అంటున్నప్పుడు నాన్న పోయిన 10వ రోజు నా ఆస్తి నాకు పారేయండి అని ఎలా అడగమంటావు? ప్రభాకర్ అన్నాడు. మీ బాబాయి మామయ్య పెద్ద తగుదనమ్మా అని చెప్పొచ్చారు. వాళ్ళ సొమ్మేం పోయింది? ఇతరులకి ఎన్ని నీతులైనా చెప్పచ్చు. అంతా ఎవరి పాటికి వాళ్ళు చక్కగా పెడతారు. మనం ఇక్కడుండి ఏడవలసిన వాళ్ళం. ఈవిడికి మనకి లంపటం తప్పదుగా. 15 రోజుల తర్వాత గాఢ నిద్రలో ఎందుకో ఉలిక్కిపడి లేచిన అన్నపూర్ణమ్మ పెరట్లోకి లేచి వెళ్ళింది. కొడుకు గదిలోంచి కిటికీ దగ్గరగా వినిపిస్తున్న మాటలకి ఆగిపోయింది. మనకొచ్చేదే విడిగా మన పేరుంటే మన ఇష్టం వచ్చినట్టు ఉండేవారం. ఇప్పుడు ఇంక మీ అమ్మగారి దయాదాక్షిణ్యాల మీద బతకాలా? ఇదేం పనికిరాదు. ఎవరి వాటా వారు పనిచేసుకుందామని చెప్పండి. మీ తమ్ముడితో చెల్లెళ్ళతో. మీ ఆస్తి మీ ఇష్టం. మీ మామయ్య వాళ్ళ మాటలు వినాలని ఏమి లేదు. ఉండాల్సింది చేయాల్సింది మనం. అంతా ఊరుకుంటే మనం ఏదన్నా అని అందరిలో తేలికైపోవటం ఏం బాగుంటుంది పద్మ? అందరిలో చెడ్డవాళ్ళం అయిపోతాం. అయితే అయ్యాం. ఎవరేమనుకుంటారోనని నాకేం భయం లేదు. మీ అమ్మగారికి ఇంకా పట్టుమని 60 కూడా లేవు. ఇంకా 10 ఏళ్ళో 20 ఏళ్ళు బతుకుతారో ఎవడికి తెలుసు? అన్నాళ్ళు మనం నోరు మూసు కూర్చోవాలా? అదేం కుదరదు, నేను చెప్తున్నాను. అబ్బా, ఇప్పటికి ఊరుకో పద్మ. 4 రోజులు పోనీ చూద్దాం. ఇంట్లోనే ఉంటాంగా. ఇప్పుడేం కొంప మునిగింది? నాన్నగారు లేరు కానీ మిగిలిందంతా అలాగే ఉంటుందిగా అన్నాడు ప్రభాకర్ పెళ్ళాన్ని అనునయిస్తూ. వింటున్న అన్నపూర్ణమ్మ గారి మనసు బావురుమంది. ఇలా తన పేర ఆస్తి పెట్టడం కొడుక్కి ఇష్టం లేదన్నమాట. తనింకా ఉండగానే తనకేమి లేకుండా పంచుకుపోదాం అనుకుంటున్నారన్నమాట. ఈ ముసల్ది ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు అని అప్పుడే లెక్కలు ఆరంభించారన్నమాట అనుకుంటూ మదనపడింది. కానీ అనుకోని వీళ్ళ మాటలు పట్టించుకుంటే తను బతకలేదు. ఎన్నాళ్ళు ఆయన హయాంలో, ఇప్పుడు ఇంకా వీల్లేదు. తన బతుకు తనిష్టం వచ్చినట్టు కొన్నాళ్ళైనా బతకాలి. తన ఇల్లు, తన మొగుడు ఆస్తి, తనిష్టం. అడగడానికి వీళ్ళెవరు? అనడానికి ఏం హక్కుంది వీళ్ళకి అనుకుందావిడ. ఇంట్లో ఒక్క సుబ్రహ్మణ్యం గారు లేకపోయేసరికి, ఇంటికి పెద్ద దిక్కైన ఆయన పోయేసరికి ఇంట్లో ఎలాంటి మార్పులు వచ్చాయో, 4 గోళ్ల మధ్య ఎన్ని గొడవలు తలెత్తాయో బయటి వాళ్ళకి తెలియకపోవచ్చు. కానీ అన్నపూర్ణమ్మ గారికి ఈ ఏడాదిలో బాగా అనుభవం అయింది. ఎన్నాళ్ళు తండ్రి చాటు బిడ్డగా ఉన్న కొడుకు ఈ ఇంటికింక నేనే యజమానిని అన్నట్టు తల్లిని ఏ విషయంలోనూ మాట మాత్రమైనా సలహా అడగకుండా ఇష్టం వచ్చినట్టు చేయటం ఆరంభించాడు. మామగారు ఉన్నన్ని రోజులు మాటన్నా వినపడని కోడలి గొంతు రోజంతా వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు రోజుకు 10 సార్లు చచ, ఈ కొంప, ఈ చాకిరి, ఈ లంపటం అంతా నాకే చుట్టుకుంది. చూడండి మీ తమ్ముడు ఎంత అదృష్టవంతుడో. చుట్టపు చూపుగా 4 రోజులు వస్తాడు. అభిమానాలు ప్రేమలు వాళ్ళకి, చాకిరి మనకి. మనం చేసేది ఎవరికి కనిపిస్తుంది? ఇంట్లో ఉండి తేరగా తినిపోతున్నామన్నదే కనిపిస్తుంది. అందుకే వద్దన్నాను. మనదంటూ వేరే ఉంటే అమ్ముకుంటామో ఆర్చుకుంటామో. కూతుళ్ళంటే ఆవిడకంత అభిమానం అయితే నెత్తికెక్కించుకోమనండి. అంతేగాని ఈ చాకిరి నా వల్ల కాదు. పుట్టిల్లంటూ అంతా వచ్చిపోతారు. చాకిరికి జీతం భత్యం లేని నౌకరదాన్ని నేనున్నానుగా. ఈ కొంపలో దేనికి స్వతంత్రం లేదు. ఇంకా ఎన్నాళ్ళు ఈ బతుకు నాకు? నాది అంటూ ఓ కొంప సంసారం నాకెప్పుడో అంటూ ముందు ముందు గొనుగుళ్లతో ఆరంభించిన ఆ గొంతు 6 నెలలు తిరిగేసరికి తగుదనమ్మా అంటూ అన్నింట్లోనూ వేలు పెట్టకపోతే కృష్ణారామ అనుకుంటూ ఓ మూల కూర్చోకూడదు. ఏ, ఈ ఇల్లు నాది కాదు? నాకు తెలీదు ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో? ఎన్నాళ్ళు నాకు ఈ కోడంటికం అంటూ మొదలెట్టి
నాకు తెలుసు, నాకెవ్వరి సలహాలు అక్కర్లేదు వరకు వెళ్ళి అత్తగారు ఏమడిగినా దొలపరించి పారేసే వరకు వెళ్ళింది. ఏడాదిలోనే పిల్లి మీద ఎలక మీద పెట్టి సాధింపులు సరే, ఎదురు పడితే మొహం చిట్లించటం, మూతి విరుపులు లెక్కే లేదు. రోజుకు 10 సార్లు చాకిరీ చేస్తున్నానో అంటూ గోల. అన్నపూర్ణమ్మకి ఏడాదిలోనే నరకం చూపించింది కోడలు. ముందు నుంచి ఆవిడంత గట్టిగా తెగేసి ఎదురుపడి ఎవరిని ఏమీ అనలేని తత్వం. దానికి తోడు 40 ఏళ్ల భర్త హయాంలో అన్నిటికీ పడుండి ఓర్చుకునే తత్వం అలవడిందేమో. తనని కాదన్నట్టు వినకుండా ఊరుకునేది. కొన్నాళ్ళు మరీ మితిమీరినప్పుడు, ఏమ్మా ఎవరినంటున్నావో తెలియదనేనా నీ ఉద్దేశం? ఎందుకమ్మా పిల్లి మీద ఎలక మీద పెట్టంటావు అంటూ కోడల్ని ఎదుర్కొనేది. అయ్యో, నేనెవరినమ్మా అనడానికి, నాకేం నోరు నెప్పే అనడానికి అనేది కోడలు మూతి తిప్పి. నా ఇంట్లో నేనుండి నా సొమ్ము నేను తింటుంటే మీకింత కష్టంగా ఉందే? పట్టెడన్నం మీ ఎవరింట్లోనూ నేను తినకపోయినా ఇన్ని మాటలు అంటున్నావే? అయ్యో అయ్యో, చూసారా, ఈ ఇల్లు నాది, ఈ ఆస్తి నాది, నా సొమ్ము మీరు తింటున్నారు కానీ నేను ఎవరి సొమ్ము తినడం లేదని ఆవిడెంత ఖచ్చితంగా చెప్తుంటే ఇంకా మీకు సిగ్గు లేదు? పదండి, ఏ అద్దె కొంపో దొరక్కపోదు. ఏ 2 గదుల కొంపన్నా నాదంటూ ఉంటే ఇన్ని మాటలు వినక్కర్లేదు. కల్లో గంజో తాగుదాం పదండి అంటూ రాగాలు. అన్నపూర్ణమ్మకి మనశ్శాంతి లేకుండా చేసింది. కొడుకు పెళ్ళాన్ని వెనకేసుకొచ్చి, ఏమిటమ్మా రోజు ఇంట్లో గొడవలు అనేవాడు. పైగా లేదంటే అంతా వింటూ నిమ్మకు నీరెత్తినట్టు ఉండేవాడు. తల్లి ప్రాణం విసిగి ఏనాడన్నా ఏదన్నా చెప్పబోతే, మీ అత్తా కోడళ్ళ గొడవలు నాకు చెప్పొద్దు, చచ బొత్తిగా కొంపలో మనశ్శాంతి లేదు అని విసుక్కునేవాడు. పుట్టింటికి ఆడపిల్లలు వస్తే ఏడుపు. వాళ్ళకి చీరే సారే ఇస్తే ఉన్నదంతా ఆవిడ కూతుళ్ళకే దోచిపెడుతుంది. వాళ్ళు ఆస్తి పంచుకుంటారుగా మీతో సమానంగా. ఇప్పుడు ఇంకా ఈ దోచిపెట్టడం ఎందుకు? ఇంట్లో పిల్లలున్నారు, నేనున్నాను. ఒక్కనాడన్నా ఒక జత బట్టలు ఇవ్వాలనిపించింది ఆవిడకి. అంతేనండి, ఇంట్లో ఉంటే అందరికీ లోకువే, అందుకే పోదామంటున్నాను. పోతే పొండి అనాలన్నంత ఆవేశం వచ్చేది అన్నపూర్ణమ్మకి. లోకులు ఏమనుకుంటారోనన్న భయంతో పాటు ఈ ఇంట్లో ఆడది తను ఒక్కత్తి ఎలా అన్న ఆలోచన ఆవిడ్ని వెనక్కి లాగేది. ఒక్క ఏడాదిలోనే ఇలా అయితే ఇలా ఎన్నాళ్ళు అన్న ప్రశ్న అన్నపూర్ణమ్మని, ఇటు ప్రభాకర్ని కూడా వేధించింది. సంవత్సరీకాలు వచ్చాయి. మళ్ళీ అంతా బంధువులు చేరారు. సంవత్సరీకాలు ముగిశాయి. బాబాయ్, నాకంటూ ఏమొస్తుంది? నాకు పనిచేయాలి బాబాయ్. ఈ ఉమ్మడి ఆస్తి వ్యవహారం నాకొద్దు. ఇంట్లో గోల భరించలేను. ఎవరి పాటికి వాళ్ళు హాయిగా ఉంటే నాకెందుకు ఈ జంజాటం? నా వాటా నాకు కావాలి అని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. రాత్రంతా పెళ్ళాం కీచి పంపింది అప్పచెప్పేశాడు ప్రభాకర్. అదేమిట్రా, ఇప్పుడు ఏమైందని ఏదో చెప్పబోయారు ఆయన. ఏమైందో చెబితే అర్థం కాదులే బాబాయ్. ఎవరికి వారికి ఉండడం మంచిది ముభావంగా నిష్కర్షగా చెప్పేశాడు. దివాకర్ వంక చూశాడు ఆయన. తమ్ముడు లక్ష్మణుడిలా అన్నగారి మాట జవదాటనన్నట్టు కూర్చున్నాడు. మరి మీ అమ్మ ఒక్కత్తి ఎలా ఉంటుందిరా? ఒక్కతే ఉండడమే, ఆవిడకింకా 3 పిల్లలు ఉన్నారు. ఆవిడకి ఇష్టం ఉన్న చోట ఇష్టం వచ్చిన నాళ్ళు ఉంటుంది. అలాగే పనిచేయి మరిది. ఇంట్లో రోజు ఈ గొడవల కంటే అదే నయమనిపిస్తుంది నాకును. ఆయన పోగానే ఇంట్లో అంతా పెద్దలే అయిపోయారు నిష్ఠూరంగా అంది అన్నపూర్ణమ్మ. మరి ఈ ఇల్లు మీ అమ్మ ఎక్కడుంటుంది? ఇక్కడే ఉంటే మరి మీరు? ఈ ఇల్లు నాన్న కట్టించినా పిత్రార్జితంగా నా కొడుకులకు రావాలి. దివాకర్ బెంగుళూరు గనక వాడికి ఈ వంతు డబ్బో పొలమో ఇవ్వండి. ఇదివరకు రాసుకున్నాంగా. మరి మీ అమ్మకి? అమ్మకి డబ్బివ్వండి, ఆవిడున్నన్ని రోజులు ఖర్చులకి. ఆడపిల్లలకి ఎలాగూ క్యాష్ అనుకున్నాంగా, పొలం దివాకర్కి అనుకున్నాం కదా. అన్నయ్య, సొంత ఇల్లుండగా అమ్మ వీళ్ళ కొంప వాళ్ళ కొంప పట్టుకు ఎందుకు వెళ్ళాలి? పెద్ద చెల్లెలు నిష్ఠూరంగా అంది. అదేమిటమ్మా, సొంత ఇల్లు ఉంచుకుని 2 గదుల అద్దె కొంప కర్మ నీకెందుకు? అన్నయ్య, మేమలా ఒప్పుకోం, రెండో కూతురు అంది. వద్దే తల్లి, తినే 2 మెతుకులన్నా వంట పట్టనియండి నాకు. మీ నాన్న పోయాక ఈ ఇంట్లో నాకేం గౌరవం మిగిల్చారే అమ్మా.
ఈ ఏడాదిగా ప్రతిరోజు నరకం చూశాను. ఆయన ఉన్నన్ని రోజులు ఆయన హయాంలో బెదురుతూ, ఇప్పుడు కొడుకు కోడలు జులుం సహించే ఓపిక నాకు లేదమ్మా. నా కర్మానికి నేనుంటాను అన్నపూర్ణమ్మ బాధగా అంది. అన్నపూర్ణ, పూర్ణ! నారాయణ చేతిలో ఉత్తరంతో వగర్చుకుంటూ వచ్చాడు. అమ్మాయి, బావగారు ఉత్తరం ఉత్తరం వచ్చిందే అన్నాడు వగరుస్తూ. ఆయాసపడ్డాడు. అంతా తెల్లబోయారు. బావగారు ఉత్తరం ఏమిట్రా? ఆయన పోయి ఏడాదైతే? అన్నపూర్ణమ్మ తెల్లబోయింది. ఏమో, కావాలంటే చూడండి, రిజిస్టర్ ఉత్తరం. ఫ్రమ్ అడ్రస్సు బావగారి పేరునుంది. చింపి చదువు ముందు ఆరాటంగా అన్నాడు. ప్రభాకరు ఆరాటంగా ఉత్తరం అందుకుని చింపి తల్లి పేర ఉండడంతో తల్లికి అందించాడు. అన్నపూర్ణ, ఈ ఉత్తరం ఇప్పుడు ఎక్కడి నుంచా అని ఆశ్చర్యపడకు. చాలా కాలం కిందటే రాశాను. అవసరం వచ్చినప్పుడు నీకు పంపమని నా మిత్రుడు రాఘవ్ ద్వారా ఏర్పాటు చేశాను. అన్నపూర్ణ, ఆడదానికి తోడైనా నీడైనా కట్టుకున్నవాడే గాని కన్నవాళ్లు కాదన్న సత్యం నువ్వు ఈ పాటికి గ్రహించే ఉంటావు. 40 ఏళ్లలో నీకు నేను తోడుగా నీడగా నిలవలేదని నువ్వనుకున్నావు. పిల్లలతో మీ నాన్న ఇలా అలా అని నేరాలు చెప్పుకోవడం చెవులారా విన్నాను. కానీ అప్పుడు నీ మాట నిజం కాదని నేను నోటితో చెబితే నువ్వు నమ్మవు. అనుభవం వస్తే గాని నిజం అర్థం కాదని ఊరుకున్నాను. కష్టమో నష్టమో సుఖమో ఆడదానికి మగాడితోటే ఉంటుంది అని నీ అంతటి నువ్వే తెలుసుకుంటావని నీ అభిప్రాయం మార్చాలని నేనెప్పుడూ తాపత్రయపడలేదు. పూర్ణ, మగాడి ప్రేమ నూతి నీరులా నిశ్చలంగా లోతు తెలియనంత ఉంటుంది. తోడితే తప్ప నీకు తెలియదు. నీవెంత బాల్చితో తోడితే అదే దక్కుతుంది. పెట్టిందే దక్కుతుంది అన్న నానుడిలో నీవు తోడుకున్నదే నీకు దక్కుతుంది. నువ్వు ఒక చిల్లు బాల్చి తీసుకొచ్చి తోడి నీరు నీకు సరిగా దక్కలేదని వాపోవటం సబబా? తోడుకున్నప్పుడు బాల్చి నూతికి తగిలి ధక్కా మొక్కీలు తినొచ్చు. అంత మాత్రాన బాల్చి దెబ్బతింటుందని నీరే తోడుకోక దూరంగా నిలిస్తే నష్టపోయేదెవరు? నీ విషయంలో అదే జరిగింది. మొగుణ్ణి ఆకట్టుకునే తెలివి ఆడదానికి ఉండాలి. అది నీకు లేక నా మీదే నిష్ఠూరాలు వేశావు. కార్యేషు దాసి అన్న నానుడిలా తోడై నీడై తల్లై ఆడది నిలిస్తే తను గొడుగై ఆడదానికి చోటివ్వని మగాడెవడు? నా గొడుగు మీద నీకు నమ్మకం లేక దూరంగా నిల్చుండిపోయావు. అన్నపూర్ణ, పిల్లలు ఎప్పుడో నీడెచ్చే చెట్టుకు చేరతారు తప్ప నీడెవ్వరు. గొడుగైనా నీడైనా భర్తే భార్యకి అన్నది చెప్పడానికి నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. రెక్కలొచ్చిన పిల్లల్ని గూట్నుంచి తరిమేసే పశుపక్షాదుల జీవన రీతే సరైందని నాకనిపిస్తుంది. అందులోనే అందరికీ సుఖం ఉంది అని ఎన్నో కేసులు చూసిన లాయర్గా నాకు తెలుసు. కనుక ఈ ఇల్లు నీ సుఖజీవనానికి సరిపోయిన డబ్బు నీకు రాశాను. ఇంట్లో ఉంటావో అమ్ముకుంటావో ఆదుకుంటావో ఏం చేసినా సర్వహక్కులు నీవే. మిగతాదే పిల్లలకి. ఈ ఇల్లు నీది కాదు అని ఎవరన్నా అన్న పక్షంలో ఈ ఉత్తరం ఈ విల్లు బయట పెట్టమని నా మిత్రుణ్ణి ఆదేశించాను. నా అంచనాలు తప్పయి నీ పిల్లలు నిన్ను కంటికి రెప్పలా కాసుకుంటే ఈ విల్లు అవసరం ఉండదు. కానీ అలా నూటికో కోటికో కానీ జరగదని తెలిసే విల్లు రాశాను. నా జీవితానుభవంతో నేను రాసిన ఈ ఉత్తరానికి ముందే నీ అనుభవం నీకు పాఠం నేర్పే ఉంటుంది. ఏమ్మా, ఉత్తరం అందిందా? ఇదిగో సుబ్రహ్మణ్యం విల్లు తెచ్చాను. ఇది ముందు చెప్పొద్దన్నాడని దాచానమ్మా. పక్కింటి వాణ్ణి ఈ ఇంట జరుగుతున్నవన్నీ కనిపెట్టి వాడు చెప్పినట్టే చేశాను అన్నపూర్ణమ్మ. సుబ్రహ్మణ్యం మనిషి మాట సున్నితం కాకపోయినా మనసు నవనీతం. అది కరగటానికి చిన్నపాటి సెగ చాలమ్మా. అది ఉత్తి అమాయకురాలరా. తెల్లనివన్నీ పాలు అనుకుంటుంది కానీ అందులో నీళ్లున్నాయని గ్రహించలేదురా. ఆ సంగతి చెప్పినా ఒప్పుకోర్రా ఈ ఆడవాళ్ళు అనేవాడు. మనసులో ఆవిడంటే ఇంత అభిమానం ఉంచుకుని చూపించకపోతే ఏం లాభంరా? ఇనప్పెట్టిలో డబ్బుంచుకుని ఖర్చు చేయకుండా దాస్తే ఏం ప్రయోజనం? ఎదుటివారికి నీ కసుబుస్సులే అర్థమవుతాయి కానీ అభిమానం చూపందే ఎలా అర్థమవుతుంది అని వాదించేవాణ్ణి. వాడు నవ్వేవాడు. ఇనప్పెట్టెలో డబ్బుంది అన్న తృప్తి, అవసరం వస్తే ఆదుకుంటుంది అన్న నిజం ఆమెకి తెలియాలి కానీ నేను చెప్పకూడదురా. నీవంటే ఇంత ప్రేమ అంత ప్రేమ అని కబుర్లు చెప్పేవాడెప్పుడూ కార్యాచరణలో పెట్టడు. ఐ ఆమ్ మ్యాన్ ఆఫ్ డీడ్స్ నాట్ వర్డ్స్ అనేవాడు. వాడు తొణకని నీటికొండమ్మా. అది ఇప్పుడు చేసి చూపెట్టాడు. చూసావా అమ్మ? ఈ ఇల్లు నీది, ఈ డబ్బు నీది, ఇదిగో నెలకింత అని నీ పేర వచ్చేటట్టు వేశాడు. మిగతాది పిల్లలకి రాసిన విల్లు.
రాఘవయ్య గారు విల్లు చదివి వినిపించారు. అన్నపూర్ణమ్మ మొహం సిగ్గు, బాధ, అవమానం, పశ్చాత్తాపం రకరకాల భావాలతో ఎర్రబడింది. భర్త పోయిన రోజున రాని కన్నీరుని లోకం కోసం పదే పదే తుడుచుకున్న ఆవిడ ఈరోజు సంవత్సరం తర్వాత ఆనాడే భర్త పోయినట్టు ఆగకుండా కారుతున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం చేయలేదు. ప్రభాకర్, ఈ ఫస్ట్లోగా మీరెక్కడైనా అద్దెలు చూసుకుని ఇది ఖాళీ చేయండి బాబు, ఈ ఇల్లు నాకు కావాలి. ప్రభాకర్ తెల్లబోయాడు. పద్మమొహం అవమానంతో ఎర్రబడింది. ఏమిటి, మమ్మల్ని ఇంట్లోంచి వెళ్ళమంటున్నావా? అద్దెలు చూసుకోమంటున్నావా? నమ్మలేనట్టు అన్నాడు. అవును నాయనా, ఇన్నాళ్ళు నా ఇల్లు నా పిల్లలు అనుకుంటూ స్వార్థంతో ఇహలోక చింతనతో గడిపాను. నా అనుకున్న వాళ్ళు నా వాళ్ళు కాదని అర్థమయ్యాక ఇహనైనా పరలోక చింతనతో గడపాలనుకుంటున్నాను శేష జీవితం. ఆస్తినంతా నా పేరున్నా మీ నాన్నగారు పోగానే మీరు నన్నెంత చిన్నచూపు చూసి ఎన్ని మాటలు అన్నారో మీకు తెలుసు. అలాంటిది నాలాంటి ఎందరో ముసలివారు ఆస్తిపాస్తులు లేక కన్నబిడ్డల మీద ఆధారపడి కుక్కల్లా హీనంగా బతుకుతున్నారు. మన పక్కింటి లలితమ్మను చూస్తే కడుపు తరుక్కుపోతుంది నాకు. అలాంటి లలితమ్మలు ఎందరో కన్నబిడ్డల దగ్గర నికృష్ట జీవితం గడుపుతున్నారు. అలాంటి వాళ్ళందరినీ ఓ చోట చేర్చి ఒకరికొకరం తోడై నీడై కష్టాల్లో కష్టాలు పంచుకుంటూ నాకు చేతనైన సుఖం అందించి పరలోక చింతనకి దారి ఏర్పరచుకోవాలని ఉంది. అందుకు మీ నాన్న వీలు కల్పించిపోయారు. మీ అందరికీ రెక్కలు వచ్చాయి. ఎవరి గూడు వాళ్ళు కట్టుకోగలరు. ఈ గూడు నాకు వదలండి. నా తదనంతరం నాలాంటి వారికి ఈ గూడు గొడుగు నీడై ఆశ్రయం ఇవ్వాలని నా కోరిక. ఈ గూడు వదిలి మరో గూడు వెతుక్కోండి బాబు. నా బతుక్కి నన్ను వదలండి. చేతులు జోడించి అన్నపూర్ణమ్మని నల్లబడ్డ మొహంతో చూశారు ప్రభాకరు, పద్మ. కథ పేరు గొడుగు నీడ. రచించిన వారు డి కామేశ్వరి గారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.